గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పొమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో ఈరోజు మనం ఈ బిజినెస్ ఆపర్చునిటీలో ప్లాన్డ్గా మనం వెళ్ళగలిగితే ఎలా మనం చేసుకోవచ్చు, ఎటువంటి ఇన్కమ్స్ వస్తాయి అనేది ఒక సింపుల్గా బిగినర్స్ ఎలా బిగిన్ చేయాలి అనే దాని గురించి చూద్దామండి. సో మనకి ఇక్కడ ఒక కొటేషన్ అనేది ఇవ్వటం జరిగింది. ఇఫ్ రోడ్ ఈజ్ బ్యూటిఫుల్ దెన్ వర్రీ అబౌట్ డెస్టినేషన్, బట్ ఇఫ్ డెస్టినేషన్ ఈజ్ బ్యూటిఫుల్ దెన్ డోంట్ వర్రీ అబౌట్ రోడ్. సో మనం వెళ్ళాలనుకున్నటువంటి గమ్యం అందంగా ఉంది అని అనుకుంటే మనం వెళ్ళేటువంటి మార్గం ఎలా ఉన్నా కానీ ఆ గమ్యాన్ని మనం ఆలోచించకుండా వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లనే ఒకవేళ గమ్యం అందంగా లేదు అని అనుకుంటే ఆ రోడ్డు అందంగా ఉన్నా కానీ మనం దాన్ని ఖచ్చితంగా ఎంజాయ్ అనేది చేయలేం. సో అట్లనే ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి గోల్ అల్టిమేట్గా అటామీ బిజినెస్లో యాక్టివ్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్ గోల్ ఏంటి అని అంటే ఇంపీరియల్ మాస్టర్ కావాలి. సో ఇంపీరియల్ మాస్టర్ అయినప్పుడు మనకు వచ్చేటువంటి ఇన్కమ్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, ఆ రోజు మనకు ఉండేటువంటి రెస్పెక్ట్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనం కనుక రెగ్యులర్గా కనుక గుర్తు చేసుకోగలిగితే ఇవాళ మనం ఏదైతే వర్క్ చేసేటప్పుడు అప్ అండ్ డౌన్స్ని చూస్తూ ఉన్నామో ఇవేవి కూడా మనల్ని ఎక్కడా కూడా అడ్డుకోకుండా మనం క్విట్ అవ్వకుండా మనం ముందుకెళ్ళటానికి ఆ ఆలోచనలు మనల్ని నడిపించడం జరుగుతూ ఉంటుంది. సో దానికోసమే సక్సెస్ అవ్వాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ముందుగానే గోల్ సెట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అల్టిమేట్గా ఆ గోల్ ఇవాళ మనం అసాధ్యం అనే విధంగా ఉండాలి. అటువంటి గోల్స్ని మనం సెట్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి ఒక నార్మల్ పర్సన్గా ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఉన్నటువంటి నేను రోజుకి 3 లక్షలు సంపాదించాలి అనేటువంటి అల్టిమేట్ గోల్ పెట్టుకోవడం అనేది మిగిలిన వాళ్ళకి ఎవ్వరికీ కూడా అది నమ్మశక్యంగా ఉండదు. కానీ మనం ఈ బిజినెస్లో ఉన్నాం. ఈ బిజినెస్లో స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈ ప్రాసెస్లో అది ఖచ్చితంగా ఒకరోజు నెరవేరుతుంది అనేటువంటి ఆ నమ్మకం ఇక్కడ నాకుంది. సో అట్లా ఇవాళ మనం పెట్టుకున్నటువంటి గోలు ఈరోజు మనం ఉన్నటువంటి స్థితిని బట్టి గోల్ అనేది పెట్టుకోకూడదు. మనకి అసాధ్యం అనుకునేటువంటిది కానీ సాధ్యపడేది అది ఎవరికీ సాధ్యం కానిదైతే కాదు. ఆల్రెడీ ఇప్పటికే ఒక 13 మంది ఇంపీరియల్ మాస్టర్స్ అయి ఉన్నారు. సో వాళ్ళ ఇన్కమ్స్ ఏంటనేది మనం చూస్తూనే ఉన్నాం. సో అది ఖచ్చితంగా సాధ్యం అయింది. సో అవుతుంది. కాబట్టి అటువంటి గోల్ని అందుకే స్మార్ట్ గోల్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో అట్లా ఇక్కడ మనం వర్క్ చేసేటువంటి ప్రాసెస్లో చాలా ఒడిదుడుకులు అనేది రావటం జరుగుతూ ఉంటుంది. మేబీ ఫ్యామిలీ కండిషన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ కండిషన్స్ కావచ్చు, సీజనల్ కండిషన్స్ కావచ్చు, అనుకోకుండా వచ్చేటువంటి కోవిడ్ లాంటివి కావచ్చు, వాట్ ఎవర్ ద థింగ్. సో ఏదన్నా జాబ్ చేస్తుంటే జాబ్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు. సో ఇవేవి కూడా మన గోల్ మనం చేరుకోకుండా ఆపటానికి అవకాశం లేని విధంగా మనం వాటిని ప్రతిరోజు కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు అల్టిమేట్గా ఒక డెస్టినేషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ డెస్టినేషన్ గురించే ఆలోచిస్తూ మనం ఆ రోడ్డు మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాం. ఆ రోడ్డు మార్గంలో మధ్యలో గుంతలు ఉండొచ్చు, మలుపులు ఉండొచ్చు, ఎక్కడన్నా రోడ్డు వర్క్ జరుగుతూ ఉండొచ్చు, ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి, యాక్సిడెంట్ అయ్యి కొంతసేపు ఆగిపోవచ్చు. సో ఇట్లా ఏవి ఉన్నా కానీ చివరికి మనం అనుకున్నటువంటి ఆ గమ్యాన్ని మనం చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అలానే ఇక్కడ కూడా ఆ గమ్యం ఫైనల్గా మన గోల్ ఏంటి అనేది మనం కనుక ఫిక్స్ చేసుకుంటే మనం దాన్ని రీచ్ అవ్వడానికి ఈ మార్గం డెఫినెట్గా మనకి ఉపయోగపడుతూ ఉంది. సో మన హ్యాంగిల్ పార్క్ గారు ఏం చెప్తున్నారంటే డ్రీమ్ వివిడ్లీ అండ్ ఇట్ విల్ కమ్ ట్రూ. మీరు ఎప్పుడైతే స్పష్టంగా కలలు కనగలుగుతారో అది
ఖచ్చితంగా నిజం అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. స్పష్టంగా అంటే ఇప్పుడు ఇంపీరియల్ మాస్టర్ అవ్వాలి, ఇంపీరియల్ మాస్టర్ అవ్వాలి, ఇంపీరియల్ మాస్టర్ అవ్వాలి అని చెప్పేసి కలగంటున్నాం. సో ఇంపీరియల్ మాస్టర్ అయితే మనకేమొస్తుంది? ఫస్ట్ థింగ్, మెయిన్ థింగ్, ప్రతి దానికి కూడా రిలేటెడ్గా ఉండేది మనీ. మనీ పరంగా చూసుకుంటే యావరేజ్గా నెలకి 1 కోటి నుంచి 1.5 కోటి వరకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే రోజుకి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు తీసుకోవచ్చు. సో అంత ఇన్కమ్ వస్తున్నప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? మన దగ్గర చాలా పెద్ద ఇల్లు ఉంటుంది, చాలా పెద్ద కారు ఉంటుంది. ఒక కాదు, ఉమ్, ఇల్లు, చాలా ఇల్లు మనం మెయింటైన్ చేయొచ్చు, చాలా కార్లు మనం మెయింటైన్ చేయొచ్చు. డ్రైవర్స్ ఉంటారు, మన ఇంట్లో పని వాళ్ళు ఉంటారు. ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా మనం మన టైంని ఫ్యామిలీతోటి స్పెండ్ చేయగలుగుతూ ఉంటాం. అట్లనే ఫారెన్ ట్రిప్స్ వెళ్తూ ఉంటాం. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. సో దేనికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేకుండా మనం ప్రతి దాన్ని కూడా మనకు అవసరం ఉంది అనుకుంటే రేటు చూడకుండా కొనగలిగేటువంటి స్థాయిలో ఉంటాం. ఎవ్రీథింగ్, టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది అని అంటే మిగిలినవన్నీ కూడా మనం చాలా హ్యాపీగా మనం స్పెండ్ చేయగలుగుతూ ఉంటాం. సో అట్లా ప్రతి కళని కూడా స్పష్టంగా కనండి అంటున్నారు ఆయన. సో మీరు ఇంపీరియల్ మాస్టర్ కావాలని అనుకుంటున్నారు. సో ఇంపీరియల్ మాస్టర్ అయితే మీకు వచ్చేది ఏంటి, ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ స్పష్టత కనుక ఉంటే డెఫినెట్గా అది నిజమవుతుంది. అయితే ఈ దాన్ని చేరుకునేటువంటి ప్రాసెస్లో మనకి రకరకాల ఛాలెంజెస్ రావచ్చు. వాటిని ఫేస్ చేసుకుంటూ ప్రతి క్షణం కూడా వాటి గురించే మనం మాట్లాడుతూ, సో మన టీంలో ఉన్న వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. మన గోల్ ఏదైతే ఉందో, మన టీంలో ఎవరైతే యాక్టివ్గా మీటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో, సో అక్కడ మన గోల్ గురించి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా మనల్ని అప్రిషియేట్ చేయాలి. ఆ విధంగా మనం దాని గురించి ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండాలి. అయితే ద అటువంటి గోల్ని చేరుకోవటానికి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే అల్టిమేట్గా షేరింగ్. సో ఆ షేరింగ్ యొక్క పవర్ ఏంటి అని అంటే ఇవాళ అంటే బ్యాడ్ న్యూస్ ఏదన్నా ఉంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. లైక్ మనం ఇప్పుడు వాట్సాప్ స్టేటస్లో చూస్తూ ఉంటాం, లేదా యూట్యూబ్లో వీడియోస్ కూడా మీరు చూసారంటే ఎక్కువ వీడియోస్కి థంబ్నెయిల్స్ నెగిటివ్ ఆలోచనతోటే వాళ్ళు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఎందుకనంటే ఆ నెగిటివ్ ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తుంది. సో దాని మీద ఎక్కువ మంది క్లిక్ చేస్తారు. అందువల్లనే అటువంటి నెగిటివ్ థంబ్నెయిల్స్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ వీడియోస్కి వ్యూస్ ఎక్కువ ఉంటాయి. సో అట్లా పవర్ ఆఫ్ షేరింగ్, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో దాంతోటే మనం ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి గోల్ని రీచ్ అవ్వగలుగుతాం. అయితే ఇక్కడ మనం షేర్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే లేనిది మనం ఏం షేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే మనం ప్రోడక్ట్ యూజ్ చేసామో ఆ ప్రోడక్ట్ ద్వారా మనకు వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటి, దాన్ని మనం షేర్ చేయగలిగితే చాలు. కంపెనీ చెప్తున్నటువంటి ఫీచర్స్ ఏంటి, దాన్ని మనం షేర్ చేయగలిగితే చాలు. అయితే ఈ పని ఒకరోజు లేదా ఒక నెలలో చేసి కాముగా ఉంటే కాదు. మన పని ప్రతిరోజు కూడా మినిమం ఒక 5 మెంబర్స్ కన్నా షేర్ చేయటం అనేది మనం గోల్గా పెట్టుకోవాలి. ఇది డైలీ గోల్. అల్టిమేట్గా మనం ఒక 7 ఇయర్స్కో లేదా 10 ఇయర్స్కో ఇంపీరియల్ మాస్టర్ కావాలి అనేటువంటి గోల్ పెట్టుకున్నాం. ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఈరోజు చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే, ఈరోజు గోల్ ఏంటి అని అంటే ప్రొడక్ట్స్ గురించి మినిమం 5 మెంబర్స్ తోటి మనం షేర్ చేసుకోవటం. అట్లనే మన దగ్గర ఉన్నటువంటి బిజినెస్ ఆపర్చునిటీ గురించి మినిమం 5 మెంబర్స్ తోటి షేర్ చేసుకోవటం. ఆ 5 ఈ 5 ఒకరే కావచ్చు, లేదా ప్రొడక్ట్ నీడ్ ఉన్న వాళ్ళు వేరుండొచ్చు, మనీ నీడ్ ఉన్న వాళ్ళు వేరుండొచ్చు. అట్లా డైలీ కూడా మనం చేస్తూ ఉంటే ఈ పని నెల రోజులు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇట్లా చేస్తూ గనక ఉంటే డెఫినెట్గా మనం పెట్టుకున్నటువంటి అల్టిమేట్ గోల్ ఇంపీరియల్ మాస్టర్ అనేది రీచ్ అవ్వటానికి ఈ బేసిక్ వర్క్ అనేది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో అలా డైలీ ఒక 5 to 10 మెంబర్స్కి ప్రోడక్ట్ గురించి, బిజినెస్ గురించి మనం షేర్ చేస్తూ ఉన్నప్పుడు
ఒక 1 మంత్లో మనం ఎంతమందిని చేయగలమని అంటే అప్రాక్సిమేట్లీ ఒక 300 మెంబర్స్. లేదా ఆ ప్రొడక్ట్ గురించి బిజినెస్ గురించి ఒకే 5 మెంబర్స్ తోటి మాట్లాడుతున్నామని అంటే నెలకి మనం 150 మందితోటి మనం మాట్లాడతాం. సో ఇది మంత్లీ గోల్. సో డైలీ గోల్ వచ్చేసి మినిమం 5 మెంబర్స్ని కలిసి మాట్లాడటం. మంత్లీ గోల్ వచ్చేసి మినిమం 150 మెంబర్స్ని మనం రీచ్ అవ్వగలగటం. సో ఆ విధంగా చేయగలిగితే డెఫినెట్గా మనకి 10:1 రిజల్ట్ అనేది రావటం జరుగుతూ ఉంది. సో ఇక్కడ కూడా 150 అందులో 10% అంటే 15 మెంబర్స్ మనకి ఇక్కడ కస్టమర్స్ గానో లేదా మెంబర్స్ గానో రావటానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళని బోత్ సైడ్స్ కూడా మనం చేసుకోవాలి. మా అప్లైన్ ఒక సైడ్ చేస్తున్నారులే, నేను ఇంకొక సైడ్ చేసుకుంటే చాలు అనుకుంటే ఆ టీం తోటి మనం ఒక లెవెల్ వరకు మాత్రమే వెళ్ళగలుగుతాం. రెండు పక్కల కూడా మనకంటూ ఓన్గా టీంని మనం డెవలప్ చేసుకోవాలి. అందులో మనం చేసిన వాళ్ళు ఉంటే మనం ఆ టీం తోటి మనకి కావాల్సినటువంటి టార్గెట్ని కావాల్సినటువంటి టైంలో మనం రీచ్ అవ్వగలుగుతాం. సో దానికి మన సెల్ఫ్ టీం అనేది బోత్ సైడ్స్ కూడా ఉండటం చాలా ఇంపార్టెంట్. సో అట్లా మనకు వచ్చినటువంటి ఐడీస్లో కస్టమర్స్లో లెఫ్ట్ ఒక 7 మెంబర్సు, రైట్ ఒక 7 మెంబర్సు మినిమం మనం చేసుకోవాలి. సో ఈ 7 మెంబర్స్ తోటే మనం ఇక్కడ ఉన్నటువంటి 7 లెవెల్స్ కూడా మనం రీచ్ అవ్వగలుగుతాం. సో ఆ విధంగా మనం ఫస్ట్ మంత్లో చేయాల్సింది ఏంటి అని అంటే ఆ పని మనం చేయాలి. సో ఆ వచ్చిన వాళ్ళతోటి సేమ్ వర్క్ అనేది మనం డూప్లికేట్ చేయాలి. వాళ్ళు కూడా డైలీ మినిమం 5 మెంబర్స్ తోటి మాట్లాడేటట్లుగా మనం వాళ్ళని రెడీ చేయాలి. అంటే వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఏదో చెప్తే ఎవరు చేయరండి. మనం చేస్తుంటే మనం వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు చేయగలుగుతారు. సో ఆ విధంగా ఫస్ట్ మంత్ రిజల్ట్ ఏమవుతుందనంటే ఈచ్ మెంబర్ మినిమం ఒక 10,000 పీవీ ఆర్ ఒక 2,000 రూపీస్కి ప్రోడక్ట్ పర్చేజ్ చేసిన 30,000 రూపీస్ టర్న్ ఓవర్ అనేది ఫస్ట్ మంత్లో జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఆ 7 మెంబర్స్ అంటే మనం ఒక 15 మెంబర్స్ మన కస్టమర్స్ కనుక ఉన్నారు అని అంటే ఫస్ట్ మంత్లో ఒక 15 మందిని కస్టమర్స్ని చేసుకున్నాం మనం. ఒక్కొక్కరికి ఒక 2,000 రూపాయలకు ప్రోడక్ట్ ఇవ్వగలిగాము అని అంటే మన పర్సనల్ పీవీ 1,50,000 అవుతుంది. సో మన ద్వారా వచ్చినటువంటి ఆ 7 మెంబర్స్ కూడా అదే పని కనుక చేయగలిగితే వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,00,000 పీవీ వచ్చినా కానీ వాళ్ళందరి దగ్గర నుంచి 7 మెంబర్స్ దగ్గర నుంచి 1,00,000 పీవీ లెఫ్ట్లో, 1,00,000 పీవీ రైట్లో వచ్చిన మన టీంలో కూడా బిజినెస్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో ఇది ఒక 1 మంత్కి టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ చేయాలి. ఒక 1 మంత్లో మన పర్సనల్ పీవీ ఒక 1,50,000, గ్రూప్లో 1,00,000 వచ్చేటట్లుగా మనం వర్కౌట్ చేయాలి. సో మేబీ మెంబర్స్ ఎక్కువ మంది ఉండొచ్చు, తక్కువ మంది ఉండొచ్చు. అల్టిమేట్గా మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అని అంటే పీవీలు మాత్రమే. సో దాన్ని చేయగలిగేటువంటి ఆ క్యాపబిలిటీ ఉన్నటువంటి మెంబర్స్ని మనం తయారు చేసుకోవాలి. సో ఎవ్వరూ కూడా రావటంతో ఆ విధంగా ఉండరండి. బట్ మనం ఒక్కొక్కరిగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ సో వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫికేషన్ చేసుకుంటూ వాళ్ళకి సబ్జెక్ట్ నేర్పిస్తూ మనం ఆ విధంగా తయారు చేసుకోవచ్చు. సో అట్లా సెకండ్ మంత్లో ఆ 15 మెంబర్స్ తోటి కనుక ఆ 15 కస్టమర్స్ తోటి రిఫరెన్సులు తీసుకోవటం, అట్లానే మనకి ఉన్నటువంటి టీం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 7 మెంబర్సు, రైట్ సైడ్ ఉన్నటువంటి 7 మెంబర్సు వాళ్ళతోటి సేమ్ గనక మనం డూప్లికేట్ చేయగలిగితే వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక 10 మంది కస్టమర్స్ని తయారు చేసుకునేటట్లుగా మనం వాళ్ళని తయారు చేయాలి. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఆ విధంగా చేయగలిగితే సెకండ్ మంత్లో కూడా మనకున్నటువంటి 15 మెంబర్స్ కస్టమర్స్ ద్వారా లేదా వాళ్ళు ఇచ్చేటువంటి రిఫరెన్సెస్ ద్వారా మినిమం 1,50,000 పీవీ పర్సనల్గా మనం చేసేటట్లుగా ప్లాన్ చేసుకోవాలి. ఇది సెకండ్ మంత్కి గోల్గా పెట్టుకోవాలి. సో అప్పుడు మనం ఏమవుతాం, 3 lakhs పర్సనల్ పీవీ అయిపోతుంది, ఏజెంట్ అవుతాం. సో గ్రూప్లో 7 మెంబర్స్ కూడా ఆ విధంగా కనుక చేయగలిగితే ఒక్కొక్కరు ఒక 10 మంది కస్టమర్స్ని తయారు చేసుకోగలిగితే వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర నుంచి మళ్ళీ 1,00,000 పీవీ రావటం జరుగుతూ ఉంది. 7 మెంబర్స్ అంటే 7 lakhs పీవీ. 7 lakhs పీవీ లెఫ్ట్ సైడ్, 7 lakhs పీవీ రైట్ సైడ్ కనుక వస్తుంది అని అంటే మనం ఇక్కడ
లెఫ్ట్ సైడ్ టీము ఒక 5 మెంబర్స్, ఈచ్ మెంబర్ 5 చేయగలిగిన, అంటే అందరూ చేయలేరు, ఖచ్చితంగా కొంతమంది డ్రాప్ అవుతారు. ఎందుకనంటే వచ్చిన వచ్చేటప్పుడు ఒక ఆలోచనతో వస్తారు, ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అల్టిమేట్గా నిన్న చెప్పున్నాం, నిన్న ఒక ఆపర్చునిటీ ఈజ్ మిస్డ్ బై మోస్ట్ పీపుల్ బికాస్ ఇట్ ఈస్ డ్రెస్డ్ ఇన్ ఓవరాల్స్ అండ్ లుక్స్ లైక్ వర్క్. ఇక్కడ అంటే వాళ్ళు ఆలోచన అనేది ఒక నెగిటివ్ ఆలోచనతో రావడం జరుగుతుంది. సో ఇక్కడికి రాగానే నేను కోటీశ్వరుని అయిపోతాను అనే విధంగా అటువంటి ఆలోచనతో వస్తారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత రోజు ఇట్లా 5గురితో మాట్లాడాలి, రోజు మనము కొంతమంది కస్టమర్స్ని తయారు చేసుకోవాలి, ప్రోడక్ట్లు కొనాలి, లేకపోతే ప్రోడక్ట్లు అమ్మాలి, ఇట్లా పీవీలు డెవలప్ చేసుకోవాలి అని అంటే, అబ్బో ఇదంతా చాలా పనిలాగా ఉంది, ఇదంతా నాతో అయ్యేది కాదు అని చెప్పేసి డ్రాప్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఎవరు ఈ డ్రాప్ అయ్యే వాళ్ళు అని అంటే, ఎటువంటి అవగాహన లేకుండా బిజినెస్లోకి ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళు. సో అందుకనే కొంతమంది లీడర్స్ ఏం చేస్తారనంటే, వాళ్ళ టీంలో జాయిన్ చేసుకోవాలి అని అంటే కొంత క్రైటీరియా పెడతారు. సో నీకేదో పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉందని అంటే ఎమ్మటే రిజిస్టర్ చేసి అతనికి ఐడి ఇచ్చేయరు. డెఫినెట్గా ఒక టీంలోకి రావాలి అని అంటే ముందుగా కొన్ని ప్రొడక్ట్స్ని పర్సనల్గా కొని వాడుకోవాలి. 21st సెంచరీ బిజినెస్ బుక్ని చదివి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. కనీసం ఒక 5 days అన్న జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి సో అసలు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలి. కంపెనీ కండక్ట్ చేసేటువంటి 1 day సెమినార్కి అటెండ్ అవ్వాలి. సో ఇట్లా క్రైటీరియాలు కూడా పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనం చేయగలిగితే ఏ వ్యక్తి కూడా మళ్ళీ డ్రాప్ అవ్వటం అనేది ఉండదు. కానీ ఇప్పుడు మనం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి వస్తే నిలబడతాడేమో అనేటువంటి ఒక ఆలోచనతోటి అతనికి ఐడి అనేది క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువ ఐడీలు మనకి టర్మినేట్ అవుతూ ఉంటాయి. కారణం ఏంటి అని అంటే అవగాహన లేకుండా వాళ్ళ ఐడిని రిజిస్ట్రేషన్ చేయటం. సో అట్లా మనం ఫ్యూచర్లో ఒక లీడర్గా ఎదిగినప్పుడు, టీం డెవలప్ అయినప్పుడు మన టీంలోకి ఎవరైనా రావాలి అని అంటే అటువంటి క్రైటీరియాతో కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు టర్మినేట్ అయ్యేటువంటి ఐడీలు తక్కువ ఉంటాయి. సో ఆ విధంగా మనం చేసిన వాళ్ళల్లో అందరూ కూడా బిజినెస్ చేస్తారా అని అంటే ఖచ్చితంగా చేయరు. వాళ్ళు దీని గురించి అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే విధంగా ఆలోచించలేరు. సో నిజంగా ఇంపీరియల్ మాస్టర్ అవుతారా అనేటువంటి ఒక డౌట్ తోటే వాళ్ళు ఉంటారు. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే కొంతమంది డ్రాప్ అయిపోతూ ఉంటారు. సో ఆ విధంగా లెఫ్ట్ టీంలో మినిమం ఒక 5 members, రైట్ టీంలో మినిమం ఒక 5 members, ఈచ్ మెంబర్ ఆ విధంగా 5 members వాళ్ళు తయారు చేయగలిగిన, అంటే అందరూ కూడా మనం 7 members చేశారని వాళ్ళు కూడా అంతే చేయాలని అంటే కాదు. ఒకరు ఎక్కువ చేయొచ్చు, ఒక్కొక్కరు తక్కువ చేయొచ్చు, ఒక్కొక్కరు అసలు చేయకపోవచ్చు, డ్రాప్ అయిపోతూ ఉంటారు. సో అట్లా టీంలో కూడా ఒక 4 lakhs పీవీ వచ్చేటట్లుగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఆ విధంగా మనం చేయగలిగితే టోటల్గా లెఫ్ట్ సైడ్ నుంచి ఒక 12 lakhs పీవీ అనేది రావటం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళ నుంచి 7 lakhs, కొత్త వాళ్ళ నుంచి 4 lakhs. సో పర్సనల్గా వాళ్ళు చేసేది ఒక 1 lakh. అంటే 4 మ్యాచింగ్స్ మనకు రావటానికి సెకండ్ మంత్లో ఛాన్స్ ఉంటుంది. సో ఎవ్రీ 3 lakhs పీవీకి మనం పర్సనల్గా 3 lakhs పీవీ కంప్లీట్ అయింది కాబట్టి మనం కూడా 3,964 రూపీస్ తీసుకోగలుగుతాం. ఒక 15,856 రూపాయలు మనకు వస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఒక టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ చేయటం. దీంట్లో ఒక 2% ట్యాక్స్ అనేది కట్ అయినా కానీ మనకి 15,538 రూపాయలు వస్తూ ఉన్నాయి. సో ఆ విధంగా వర్కౌట్ చేయగలిగితే మనము కూడా సెల్ఫ్గా మోటివేట్ అవుతాం. ఎందుకంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 2 నెలల్లోనే ఒక 15,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాం. ఆ విధంగా తీసుకోగలిగినప్పుడు అది ముందు మనల్ని మోటివేట్ చేస్తుంది. మన ఫ్యామిలీ మనల్ని ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన టీంని మనం ఇన్స్పైర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏ టార్గెట్ లేకుండా చేస్తూ ఉన్నాం, ఏదో వస్తూ ఉంటుందిలే అని అనుకుంటే అది ఏమవుతుందనంటే
ఎక్కువ ఉండే కొంది డ్రాప్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఇన్కమ్ని క్రియేట్ చేయటం అనేది మనం నేర్చుకోవాలి. ఆ విధంగా మన టీంని కూడా మనం తయారు చేయాలి. సో అట్లా ఎప్పుడు అవుతుంది అని అంటే మనం ఆ టార్గెట్ పెట్టుకుంటేనే అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా రేపు 16 నుంచి మంత్ ఎండ్ వరకు నేను సేల్స్ మాస్టర్ అవుతున్నా అని. సో తెలిసిపోతుంది ముందే. సో ఆ విధంగా టార్గెట్ పెట్టుకొని మనం వర్కౌట్ చేయగలిగినప్పుడు డెఫినెట్గా ఇది సాధ్యం అవుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ మంత్లోనే మోర్ దెన్ 15,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో మనం ఇక్కడ సింపుల్ టార్గెట్ అనేది సెట్ చేయటం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా ఒక క్లారిటీ మీకు ఇంకా ఎక్కువ క్యాపబిలిటీ ఉంటే పెద్ద టార్గెట్ పెట్టుకోవచ్చు. లేదా మీరు దీన్ని టార్గెట్గా పెట్టుకొని వర్కౌట్ చేస్తే ఇందులో 4 కాదు, ఒక 2 మ్యాచింగ్లు వచ్చాయి, 8,000 వస్తాయి. ఒక మ్యాచింగ్ వచ్చింది, 4,000 వస్తాయి. ఏ టార్గెట్ లేకుండా వర్క్ చేస్తే అక్కడ ఏం జరుగుతుందో ఏదో జరుగుతుంది అని అనుకుంటాం. అలా కాకుండా ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి మనమే. అదే థర్డ్ మంత్ కూడా మనం కంటిన్యూ చేయగలిగితే మనం ఫస్ట్ మంత్లో 15 మెంబర్స్ని, సెకండ్ మంత్లో 15 మెంబర్స్ని, టోటల్గా 30 మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ తోటి లేదా వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చినటువంటి రిఫరెన్సెస్ తోటి ఒక 4 lakhs పర్సనల్ పీవీ అనేది మనం చేసుకోవటం థర్డ్ మంత్లో టార్గెట్గా పెట్టుకోవాలి. అప్పుడు మనం ఏమవుతాం? స్పెషల్ ఏజెంట్ అవుతాం. సో ఇక్కడ ఏజెంట్ అవ్వటం, స్పెషల్ ఏజెంట్ అవ్వటం, ఇట్లా మనం పర్సనల్గా టార్గెట్ పెట్టుకోవాలి. టీంలో కూడా అదే డూప్లికేట్ చేయాలి. సో టీంలో ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారో, ఎవరైతే ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఉపయోగించుకొని ఎదగాలనుకుంటున్నారో, సో మనకి మన పర్సనల్ టీము లెఫ్ట్ సైడ్ 7 మెంబర్స్ ఉన్నారు, రైట్ సైడ్ 7 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఉన్నటువంటి 15 మెంబర్స్ కస్టమర్స్ తోటి మనం 1,50,000 పీవీ చేయటం అనేది వాళ్ళకి కూడా స్మార్ట్గా ఒక టార్గెట్ అనేది సెట్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుంది? ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,50,000 పీవీ వస్తుందని అంటే టోటల్గా 22,50,000 పీవీ లెఫ్ట్, 22,50,000 పీవీ రైట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అట్లానే కొత్త వాళ్ళు, న్యూ టీమ్, ఒక 3 మెంబర్స్, అంటే అందరూ కాదు, ఇందాకలు ఏం చెప్పాం 7లో 5 ఉన్నారు. ఆ 5లో మళ్ళీ ఇప్పుడు ఒక 3 మెంబర్స్ ఖచ్చితంగా కొంతమంది డ్రాప్ అయిపోతారు, కొంతమంది చేయలేరు. అబ్బో ఇక్కడ ఏదో చాలా వర్క్ చేయాలట్టుంది, ఇదంతా మనతోటి కాదు అనుకొని ఆలోచన లేకుండా ఫ్యూచర్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా డ్రాప్ అయిపోతూ ఉంటారు. సో ఒక 3 మెంబర్స్ ఆ విధంగా సేమ్ డూప్లికేట్ చేయగలిగినా కానీ మళ్ళీ ఒక 105 మెంబర్స్ టీం రావటం జరుగుతుంది. సో ఏదైతే మనం చేస్తున్నామో అదే విధంగా వాళ్ళు కూడా చేయగలుగుతారు. సో ఈచ్ మెంబర్ ఒక 10,000 పీవీ చేసిన 10 lakhs పీవీ 10 lakhs పీవీ రావటం జరుగుతూ ఉంది. సో అట్లా టోటల్గా లెఫ్ట్ సైడ్లో మనం సేల్స్ మాస్టర్ కావడానికి కావాల్సినటువంటి పీవీ కంటే కూడా ఎక్కువ పీవీ వస్తుంది. బోత్ సైడ్స్ కూడా మనం సేల్స్ మాస్టర్ అవడానికి అవకాశం ఉంటుంది. మ్యాచింగ్ ఇన్కమ్స్ చూసుకుంటే ప్రతిరోజు కూడా మనకి మ్యాచింగ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో ఇట్లా టార్గెట్ పెట్టుకొని మనం వర్కౌట్ చేయగలిగితే ఆ ప్లాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. సో మన దగ్గర ప్లానే లేకపోతే ఏం చేయాలో తెలియక ఏదో చేస్తూ ఉంటాం. సో అట్లా ఏదో వచ్చిందే రిజల్ట్ అనుకుంటూ ఉంటాం. బట్ మనం టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనకు ఉన్నటువంటి టయాన్ని కూడా మనం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోగలుగుతాం. ఆ టార్గెట్ని కొంచెం అటో ఇటో మనం రీచ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనం ఒక 3 నెలల్లో సేల్స్ మాస్టర్ అనేది టార్గెట్ పెట్టుకుంటే, సేల్స్ మాస్టర్ కాకపోతే సెమీ సేల్స్ మాస్టర్ అవుతాం. 60,000 కాకపోతే 30,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. సో మనం టార్గెట్ పెట్టుకోవడమే, నేను 3 నెలల్లో ఏజెంట్ కావాలి, 3 లక్షలు పీవీ చేయాలి అని పెట్టుకుంటే ఆ ఏజెంట్ కావడానికి 6 నెలలు పడుతుంది. సో అట్లా కాకుండా 3 నెలల్లో సేల్స్ మాస్టర్ కావాలి అనుకున్నప్పుడు ఈ స్ట్రాటజీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సేల్స్ మాస్టర్ అయితే మనకి ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఎంఓఎం ఒక బాక్స్ వస్తుంది, ఫేమ్ సెట్ ఒకటి వస్తుంది, ఈవినింగ్ కేర్ సెట్ ఒకటి వస్తుంది. మనం పర్సనల్గా వాడుకొని ఎంఓఎం తోటి ఇంకా మనం ఆరోగ్యంగా తయారవచ్చు. ఈవినింగ్ కేర్ సెట్, ఫేమ్ సెట్ వాడుకొని అందంగా అట్రాక్టివ్గా తయారవడానికి అవకాశం ఉంటుంది. 30,000 రూపాయలు బోనస్ వస్తుంది, ఒక 50,000 రూపాయలు జనరల్ కమిషన్ వస్తూ ఉంది. ఇంచుమించు 1,00,000 రూపాయల ఇన్కమ్ అనేది మనం థర్డ్ మంత్లో తీసుకోగలుగుతాం.
సో అప్పుడు వీళ్ళు ఎవరైతే డ్రాప్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మనం ఒక రోల్ మోడల్ అవుతాం. ఎవరైతే నిలబడి ఉన్నారో టీము వాళ్ళందరూ కూడా మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఆ విధంగా టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలా మనం అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండాలి. సో ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చెయ్యట్లేదు అనేటువంటి ఆలోచన మనం అస్సలు చేయకూడదండి. సో క్లియర్గా హ్యాంగిల్ పార్క్ గారు చెప్తున్నారు, డోంట్ వర్రీ అండ్ జస్ట్ టాక్, నో మ్యాటర్ వాట్ ఎదర్ దే డూ ఇట్ ఆర్ నాట్, ఈజ్ అప్ టు దేర్ మైండ్. అది వాళ్ళ ఆలోచన. వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళు అబ్బో ఇక్కడ చాలా కష్టపడాలి, ప్రోడక్ట్లు కొనాలి, అమ్మాలి, జనాల్ని చేర్పించాలి, లేకపోతే మీటింగ్లకు వెళ్ళాలి, ఈ రకంగా ఆలోచించేసి డ్రాప్ అయిపోతూ ఉంటారు. సో దీనికంటే కూడా ఒక 10,000 రూపాయలకి జాబ్ చేయటం ఈజీ అని చెప్పేసేటువంటి ఆలోచనతోటి దానికి ఫిక్స్ అయిపోతారు. సో ఇక్కడ మనం ప్లాన్డ్గా కనుక వర్క్ చేయగలిగితే 3 నెలల్లోనే మనం సేల్స్ మాస్టర్ అవుతాం, ₹1,00,000 ఇన్కమ్ తీసుకుంటాం. అదే ఇదంతా చెయ్యాలా అని చెప్పేసి డ్రాప్ అయిపోయి ఒక 10,000కో లేకపోతే 20,000కో లేకపోతే ₹1,00,000కో జాబ్ జాయిన్ అయితే జీవితాంతం కష్టపడాలి ఆ జాబ్లో. అట్లానే ఒక 5% గ్రోత్ తోటి అక్కడ ఉండిపోతాం. సో 5% గ్రోత్ అంటే ఏమవుతుందండి? ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ చేస్తే కానీ మన ఇన్కమ్ డబుల్ అవ్వదు. సో ఇప్పుడు ఈ విధంగా టార్గెట్ పెట్టుకొని మనం వర్కౌట్ చేస్తే మనం 3 నెలలకి సేల్స్ మాస్టర్ అవుతాం. మనము మొదటి నెలలో చేసినటువంటి 7 మెంబర్స్ 4th మంత్లో సేల్స్ మాస్టర్స్ అయితే మనం ఎక్కడ ఉంటాం? మోర్ దెన్ డైమండ్ మాస్టర్ పొజిషన్లో ఉంటాం. వాళ్ళల్లో ఒక ఇద్దరిద్దరు అయినా కానీ, అందరూ లేరు, ఇద్దరిద్దరే ఉన్నారు అనుకుందాం, ఆ ఇద్దరిద్దరు సేల్స్ మాస్టర్లు అయినా కానీ మనం డైమండ్ మాస్టర్ అవుతాం. మనం ఇన్కమ్ ఎంత ఉంటుంది? 3 lakhs ఉంటుంది. సో 4 monthsలో ఆ విధంగా మనం డైమండ్ మాస్టర్ పొజిషన్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో 4 months కాదు, 8 months పట్టింది. లాస్ ఏమన్నా ఉందే మనకి ఇక్కడ? సో మనం నిలబడి ఉంటే ఏదన్నా అవుతాం. వాళ్ళు చేయలేదు, వాళ్ళు ఆగిపోయారు అని చెప్పేసి మనం ఆగిపోతే అది వాళ్ళ మైండ్ సెట్. సో మనం చెప్పటం అనేది మన బాధ్యత. మనం చేయాల్సిన పని ఏంటనేది మనం చేసుకుంటా ఉన్నాం. సో దాన్ని ఉపయోగించుకుంటారా ఆగిపోతారా అనేది వాళ్ళ మైండ్కే మనం వదిలేయాలి. వాళ్ళని మనం ఏం చేయలేం. యూ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ అరౌండ్ యూ విత్ యువర్ థాట్స్ అండ్ ఐడియాస్. సో మనం మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళని, మన టీంలో ఉన్న వాళ్ళని, మన కస్టమర్స్ని మనం మన ఆలోచనలతోటి మన ఐడియాస్ తోటి వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. మనకు వచ్చేటువంటి ఇన్కమ్ వాళ్ళని నిలబెట్టగలిగే విధంగా ఉండాలి. సో మనం 3 నెలల్లో సేల్స్ మాస్టర్ అయ్యాము, ఒక ₹1,00,000 ఇన్కమ్ తీసుకున్నాము అని అంటే ఎవరైతే నిలబడి ఉన్నారో టీము ఆ రోజుకి వాళ్ళందరూ కూడా అదే డెసిషన్ తీసుకుంటారు. అక్కడి నుంచి 3 నెలల్లో ఆ డెసిషన్ తీసుకున్నాక అక్కడి నుంచి 3 నెలల్లో వాళ్ళు కూడా సేల్స్ మాస్టర్ అవ్వడానికి ఆలోచన చేస్తారు. ఆ విధంగా చేయగలిగితే మనం అక్కడి నుంచి ఒక 3 నెలలకైనా మనం డైమండ్ మాస్టర్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కొత్త వాళ్ళు ఎవరైతే వస్తున్నారో టీంలో వాళ్ళు కూడా డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. ఆ విధంగా మన ఆలోచనలు, మన ఐడియాసు, మన థాట్స్, మన టాక్స్ మాటలు, మనం మాట్లాడేటువంటి ప్రతి మాటలు కూడా మిగిలిన వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. వాళ్ళందరినీ కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఆ విధంగా మనం మంత్ బై మంత్ డెవలప్మెంట్ అనేది చూపించగలుగుతూ ఉండాలి. ఇఫ్ యూ చేంజ్ యువర్ మైండ్ యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. మనం గనుక మన ఆలోచన గనుక మార్చుకున్నాము అని అంటే మన జీవితం కూడా మారుతుంది. అది మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మీ లైఫ్ కూడా పాజిటివ్గా బెస్ట్గా డెవలప్ అవుతుంది. మీరు నెగిటివ్గా ఆలోచిస్తే ఉన్నదానికంటే దీన స్థితిలోకి వెళ్ళిపోవడానికి ఆలోచనే కారణమవుతుంది. సో ఎవ్రీథింగ్ ఆన్ అవర్ మైండ్. మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుందండి. అందుకనే బెస్ట్ థింగ్, ఫస్ట్ థింగ్ ఇందులో చెప్పడం ఏంటి అని అంటే సెట్ యువర్ గోల్. ఎప్పుడైతే మీ గోల్ని మీరు ఫిక్స్ చేసుకుంటారో ఈ నెలకి గోల్ ఏంటి, ఈ సంవత్సరానికి గోల్ ఏంటి, సో దాన్ని తగ్గట్లుగా ప్లాన్ చేసుకొని ఈరోజు మన గోల్ ఏంటి అనేది మనం చేయగలుగుతాం. సో అట్లా అందుకే సెట్టింగ్ గోల్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ టర్నింగ్ ద ఇన్విజిబుల్
ఇంటూ ద విజిబుల్. సో మనం ఈ బిజినెస్లోకి వచ్చినప్పుడు 3 నెలల్లో ₹1,00,000 సంపాదించుకుంటాం, సేల్స్ మాస్టర్ అవుతాం అనేటువంటి అది మనకి కనపడదు, అవుతామో కాదో తెలియదు. కానీ ఆ గోల్ పెట్టుకున్నాం, నమ్మకంతో మనం చేయాల్సినటువంటి పని చేశాం, చేయగలిగినప్పుడు ఆ విధంగా 3 మంత్స్లో సేల్స్ మాస్టర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో నేను ఆ విధంగా 4 మంత్స్కి టార్గెట్ పెట్టుకొని సేల్స్ మాస్టర్ అవ్వటం జరిగిందండి. సో బిజినెస్ స్టార్ట్ చేసి ఆ రోజు ఇట్లా చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. బిజినెస్ని అర్థం చేసుకొని ఉన్నటువంటి అరకొర వీడియోస్ని ఉపయోగించుకొని సొంతంగా వీడియోస్ తయారు చేసి టీంని గైడ్ చేసి పార్ట్ టైంగా 24/7 బిజీగా ఉండేటువంటి జాబ్ చేసుకుంటూ కూడా పార్ట్ టైంగా ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఉపయోగించుకొని ఆ టైంలో 4 నెలల్లో నేను సేల్స్ మాస్టర్ అవ్వగలిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది సాధ్యమే. మీకున్నటువంటి టైంకి, మీకున్నటువంటి తెలివితేటలకి, మీరున్నటువంటి కండిషన్కి అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. సో నాకు జరిగినప్పుడు మీకు కూడా జరుగుతుంది. 1 మంత్లో సేల్స్ మాస్టర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మేబీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక్కసారిగా 24 lakhs పీవీ పర్సనల్ పీవీ కొనుక్కున్నారు. అటువంటి వాళ్ళకి ఇద్దరిని చూసుకున్నారు, అయిపోయింది కథ. సో నేను ఇక్కడ అట్లా డబ్బులు పెట్టమని చెప్పి కూడా చెప్పట్లేదు. మినిమం ఒక ₹2,000కి 10,000 పీవీ అనేది మీరు చేసుకొని ఆ విధంగా చేయగలిగేటువంటి కస్టమర్స్ని, ఒక టీంని సిస్టమేటిక్గా తయారు చేసుకుంటూ వెళ్ళండి. సిస్టమేటిక్గా అంటే మీరు ఎవరినైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళు సిస్టంలో ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళు మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, వాళ్ళంతటా వాళ్ళుగా రిజిస్ట్రేషన్ చేయాలి, వాళ్ళంతటా వాళ్ళుగా ఆర్డర్ పెట్టుకోగలిగేటట్లు ఉండాలి. అట్లా మనం వాళ్ళని తయారు చేయాలి. ఎవరు కూడా రాగానే ఇక్కడ ఇంపీరియల్ మాస్టర్ అయితే ఇంత వస్తుంది, నేను ఖచ్చితంగా అయిపోతాను అనేటువంటి ఆలోచనతో రారు. వాళ్ళల్లో ఆ ఆలోచన క్రియేట్ చేయాలి. దట్ ఈజ్ అవర్ మోటో. అందుకే ప్రతి ఒక్కరిని కూడా చెరిష్ ద స్పిరిట్. సో అందరినీ కూడా కలగలుపుకుంటూ వాళ్ళల్లో క్రియేట్ ద విజన్, ఒక ఆలోచన అనేది క్రియేట్ చేస్తూ ఫాలో ద ఫెయిత్, నమ్మకంతో ముందుకు తీసుకెళ్ళటం, సర్వ్ ఇన్ హ్యూమిలిటీ. ప్రతి ఒక్కరికి కూడా మనం సర్వీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవాళ సర్వీస్ తోటి డెవలప్ అయినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రోత్ని ఎవ్వరూ కూడా అడ్డుకోలేరండి. సో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదే ఒక లీడర్గా అజమాయిషీ సెరాయిస్తూ వెళ్ళిపోతే ఖచ్చితంగా వాళ్ళ పతనం అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ కూడా మనం చూసుకోవచ్చు. అదే సర్వీస్ ఇస్తూ పోతే ఆ సర్వీస్తో వచ్చినటువంటి అట్రాక్షన్, ఆ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు మనల్ని కంటిన్యూగా విజేతలుగా నిలబెడతారు. సో ఆ విధంగా మనల్ని మనం మార్చుకుంటూ ముందుకెళ్ళాలి, మన టీంని మనం ఆ విధంగా తయారు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో థ్యాంక్ యూ లీడర్స్. ఇవి నా మాటలు కాదండి, హ్యాంగిల్ పార్క్ గారు చెప్పినటువంటి మాటలు. ఆయన వీడియోస్ కనుక మీరు చూశారు, అర్థం చేసుకున్నారు అని అంటే ఇటువంటివన్నీ కూడా ఆయన చెప్తా ఉన్నారు. సో ఆయనకి ఆ అర్హత ఉంది కాబట్టి ఆయన అటువంటి టీచ్ చేయగలుగుతా ఉన్నారు. సో ఆ పొజిషన్ ఆయన రీచ్ అయ్యారు. ఆయన పెట్టుకున్నటువంటి గోల్ ఏదైతే ఉందో కంపెనీని గ్లోబల్ కంపెనీగా చేయాలి అనుకున్నారు. 10 yearsలో ఆయన పెట్టుకున్నటువంటి గోల్ రీచ్ అయిపోయారు. మేబీ ఆయన కూడా అంత త్వరగా అవుతుందని అనుకుని ఉండరు, కానీ ఆయన పెట్టుకున్నటువంటి ఆ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఆయన్ని ఆ స్థాయిలో అంత తక్కువ టైంలో నిలబెట్టడం జరిగింది. సో ఒక సక్సెస్ అయినటువంటి పర్సన్ ఆయన ఎక్స్పీరియన్స్ తోటి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని గనక మనం ఫాలో అవ్వగలిగితే అందులో 50% అన్నా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరనేది చాలా ఇంపార్టెంట్. ఎటువంటి అసోసియేషన్తో మనం ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ మీటింగ్స్కి రమ్మని చెప్తా ఉంటామనంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈ విధంగా ఇంపీరియల్ మాస్టర్ కావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళే ఉంటారు. అదే మనం ప్రతిరోజు చూస్తున్న వాళ్ళల్లో రోజు 5గురితోటి మాట్లాడామంటే నలుగురు ఏం చెప్తారు, ఎంత నడవదు, ఇదంతా జరిగేది కాదు అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకనే అప్పుడప్పుడు ఇటువంటి అసోసియేషన్తో మనం కలుస్తూ ఉండాలి. హ్యాంగిల్ పార్క్ గారు వస్తున్నప్పుడు ఇప్పుడు మన వేముల వెంకటేశ్వర సార్ ఉన్నారు, ఫ్లైట్ని మళ్ళీ రీషెడ్యూల్ చేసుకొని ఆయన కలవాలి అని చెప్పేసి ముందే రావటం జరిగింది. సో ఆ ఆలోచన ఉన్నప్పుడు అటువంటి వాళ్ళని కలవాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మనం కూడా ఆ స్థాయికి వెళ్ళటానికి అవకాశం ఉంటుందండి. వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు.
మనం చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ నియర్లీ 80 మెంబర్స్ లీడర్స్ మీటింగ్ అటెండ్ అయితే 80 మంది. ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళు కూర్చున్న దగ్గరికి వెళ్ళి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేయటం జరిగింది. సో ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కొరియాలో ద బిగ్గెస్ట్ మిలీనియర్. మీ ఊర్లో కూడా బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు. ఎంతమంది మీ ఊర్లో ఉన్న వాళ్ళతోటి ఆయన అంత ఆప్యాయతగా మాట్లాడగలుగుతా ఉన్నాడు ఒకసారి గమనించండి. సో దట్ ఈస్ ద వాల్యూస్. సో అట్లా ఆయన చూసి కూడా నేర్చుకోవచ్చండి. సో అటువంటి యాటిట్యూడ్ తోటి మనం ఉంటే, అటువంటి వాళ్ళు చెప్పింది మనం ఫాలో అవ్వగలిగితే డెఫినెట్గా మనం కూడా సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. సో 2025 వస్తూ ఉంది, కొత్త సంవత్సరం. అట్లీస్ట్ 2025 అయినా మీరు ఇటువంటి టార్గెట్స్ పెట్టుకొని వాటిని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. దానికి ఎవరైతే టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి 100% సపోర్ట్ రావడం అనేది జరుగుతూ ఉంది. సో దయచేసి అంటే మా అప్లైన్ పీవీలు పెడితే బాగుండు, మా అప్లైన్ నా కింద టీం చేస్తే బాగుండు అనేటువంటి ఆలోచనతో వర్క్ చేయొద్దండి. సెల్ఫ్గా మీకు మీరుగా పీవీలు తయారు చేసుకోవడానికి, మీకు మీరుగా టీం తయారు చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ఎవ్రీవన్ కెన్ డూ. ప్రతి ఒక్కరు కూడా చేయగలరు. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మనుషులే. మనం ఏమో ఏం కొనలేకపోవచ్చు. మన పక్కింటోడికి డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఆ ప్రోడక్ట్ నీడ్ ఉంది, వాళ్ళు కొంటారు. మనం అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్ కొనలేకపోవచ్చు. మన పక్కింటి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఆ నీడ్ ఉంది, వాళ్ళు కొంటారు. సో మనం నిలబడి ఉంటే ఏదైనా జరుగుతుందండి. షీట్ మాస్క్ ఇంతవరకు నేనైతే పర్సనల్గా కొనలా, సీరియస్గా చెప్తాను. కంపెనీ మాకు ఎప్పుడైనా గిఫ్ట్గా ఇస్తుంది, లేకపోతే పోయిన ప్రతి మీటింగ్లో కూడా ఇస్తూ ఉంది. వాటినే వాడుకుంటా ఉన్నాం. ఎప్పుడు మా ఇంట్లో ఉన్న షీట్ మాస్కులు ఫ్రీగా వచ్చినాయి కాబట్టి దాన్ని కూడా మనం అట్లానే ఆలోచిస్తూ ఉన్నాం. బట్ రాత్రి ఒక అన్నోన్ కస్టమర్ నాకు మెసేజ్ పెట్టి, సార్ నాకు ఇట్లా షీట్ మాస్క్ కావాలి, మాయిశ్చరైజర్, నేను పలానా పలానా అని చెప్తే ఆయనకి ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తే ఆయనే కొనేసుకున్నాడు, అయిపోయింది. సో అట్లా మనం నిలబడి ఉంటే ఇక్కడ ఏదైనా జరుగుతుందండి. సో అటువంటి ఒక గోల్ అనేది సెట్ చేసుకోండి. 2025లో మీరు అనుకున్నటువంటి కళలన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఏ గ్రేట్ డే.